చేస్తున్నట్టే నిజంగా యూఆర్ వెరీ లక్కీ మ్యాన్ జగన్ గారు. ఎందుకంటే చాలా మంది మర్చిపోతారు తొందరగా, ప్రత్యేకంగా అమ్మ మర్చిపోతుంటారు, కానీ శ్రావణ్ గుర్తుపెట్టుకున్నాడు. సో కంగ్రాచులేషన్స్ శ్రావణ్, మీకు మీ టీంకి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ఆల్ ద వెరీ బెస్ట్. ఉద్యమకారులు ప్రజలని చైతన్యపదంగా ముందుకు తీసుకువెళ్ళిన తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్రని చూపిస్తూ ప్రజల్ని ఒక తెలంగాణ ఉద్యమం బాటగా ఉద్యమం పాటలు కూడా పాడిన మన గద్దరన్న గారికి, మరి తెలంగాణ కరీంనగర్ నడిబొడ్డున పుట్టిన పైడి జయరాజ్ గారికి, మరి కత్తి కాంతారావు గారికి ఈ సంవత్సరం 2025 పురస్కరించుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద ఏదైతే నంది అవార్డ్స్ పూర్వం ఉండే తెలంగాణ 2014లో మనం సాధించుకున్నామో, తర్వాత ఇప్పటి వరకు కూడా నంది అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వలేదు. ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రజా సంఘాలు, ఫిలిం జేఏసీ ఎంతో మంది వారి దృష్టికి తీసుకురావడం వెంటనే వారు ఇమీడియట్లీ తన సహచరులైన మంత్రులు కానీ శ్రేయభిలాషులతో వారు చర్చించి గద్దరన్న గారి పేరు మీద, పైడి జయరాజ్ గారి పేరు మీద, మరి కత్తి కాంతారావు గారి పేరు మీద ఎఫ్డిసి నుంచి మొన్ననే మన దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద ఈ 10 సంవత్సరాల నుండి ఎన్ని సినిమాలు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని సినిమాలని సంవత్సరం కేటగిరీ లిస్ట్ లో తీసుకొని వారికి వీరి పేరు మీద నంది అవార్డ్స్ తో పాటు వీరి ముగ్గురి పేరు మీద కూడా అవార్డ్స్ ప్రభుత్వం పరంగా ఒక ప్రోగ్రాం పెట్టి కళాకారులకి ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. మన తెలంగాణ బిడ్డలకి, నటులకి దక్కిన మంచి ఒక సువర్ణ అవకాశం. మరి ముఖ్యంగా మేము జై తెలంగాణ ఫిలిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన V6 యాజమాన్యం, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రెసిడెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న వివేకన్నని సభారూపకంగా డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రేపు మంత్రివర్గంలో రాబోతున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అంటాడు ఎప్పుడన్నా అన్న. మరి పైడి జయరాజ్ గారి చరిత్రని 16 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న సినిమాని ఎక్కించిన పంజాల జైలు సినీ హీరో, వారిని కూడా వేదికని అలంకరించాలని కోరుతున్నాను. మరి మా అన్న మానిక్ భాయ్ దాదాపు 100-150 అన్న సినిమాలు 200 సినిమాల్లో నటించిన మా మానిక్ అన్న గారిని కూడా వేదికని అలంకరించాలని కోరుకుంటున్నా. రామ్ సత్యనారాయణ అన్న గారు సినిమా ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలలో ప్రొడ్యూసర్ గా కూడా వారు ఇవాళ ఉన్నారు. మన तो बहुत परिचित नहीं है, लेकिन आप लोग बुलाए, इससे हम बहुत अभिभूत हैं।
और तेलंगाना फिल्म इंडस्ट्रीज को जब कभी जिस टाइप का भी सहयोग की जरूरत पड़ेगी हम तत्पर रहेंगे। जय हिंद, जय भारत। మా కుటుంబంని సాధించిందంటే కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఎప్పుడు గుర్తించేసుకుంటాం. ఎందుకంటే వారి సతీమణికి అప్పుడు మీటర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించి అదే జీతంతో కుటుంబం నడిచేది, ఆయననేమో ఉద్యోగం నడిపించేది. అంటే వారు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈరోజు మనం చూస్తున్నాము. తెలంగాణ నుంచి ఇంత మంచి పాటలు తెలంగాణ ఉద్యమంలో రాయడము, తెలంగాణ కోసం పాడడము, ఒక అందరు ప్రజలలో ఒక భావన కనిపించడం, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి గద్దర్ గారు. కాంతారావు గారు అయితే అందరు తెలుసు, నాకు గుర్తొస్తుంది చిక్కడు దొరకడు స్పోర్ట్ ఫైటింగ్ ఎన్టీ రామారావుతో చేయడం. అంటే ఒక మంచి కళాకారుడు. నాకు తెలియలేదు వారు కూడా తెలంగాణ నుంచి. ఇప్పుడే చెప్తున్నారు కాంతారావు గారు కూడా తెలంగాణ నుంచి, సూర్యాపేట నుంచి అని చెప్పి చెప్పారు. అంటే తెలంగాణలోనే జయంత్ గౌడ్ గారి ఏదైతే ఆవేదన ఉన్నదో, ఏదైతే ఉన్నదో కోపము, అరే మన తెలంగాణ ఆర్టిస్టులు కూడా పైకి రావాలి, తెలంగాణ ఆర్టిస్టులకు ఇంకెక్కువ సపోర్ట్ రావాలని చెప్పి వారి ఆవేదన ఏదైతే ఉన్నదో నిజంగానే మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మీరే ఇప్పుడే చెప్పినట్టు ఒక కొత్త చరిత్ర ప్రారంభమై ఫస్ట్ అవార్డ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ తీస్తారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మనం అందరము అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు గద్దర్ గారి ప్రోగ్రాం పోయినప్పుడే అక్కడనే అనౌన్స్ చేసేసినారు అనమాట. అంటే వారికి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారి గుర్తించడము, వారిపైన ఆ పేరు కూడా నిరంతరం ముందు కూడా సాగాలని చెప్పి ఈ అవార్డ్స్ వారి పేరులో పెట్టడం ఒక మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. డెఫినెట్లీ వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా ఈ రోజు ఈ సభ ఏదైతే శ్రవణ్ గౌడ్ చెప్తున్నాడు, జయంత్ గారు చెప్తున్నారు, లేదు ఈ సభ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనం ఈ సభ పెట్టుకోవడం జరిగింది. వారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయలు ఇచ్చి థియేటర్లు తెలంగాణలో పెట్టి తెలంగాణ ఆర్టిస్టులకు ప్రోత్సహించాలని చెప్పి మీరైతే చెప్పినారో ఒక మంచి సజెషన్. అది కూడా నేను చెప్తాను. కానీ ఒక క్వశ్చన్ ఉన్నది, డౌట్. ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తుంటా. చాలామంది ఇప్పుడే చెప్పినారు V6 స్థాపించినప్పుడు నేను వ్యాపారం అనుకుని స్థాపించలేదు. ఆ రోజులలో మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఛానల్ అన్నీ కూడా అప్పుడు ఆంధ్ర ఛానల్లే ఉండే. మన ఉద్యమం సరిగా చూపిస్తలేదు. అప్పుడు మా ఎడిటర్ అంకం రవి గారు వచ్చి అన్నారు, సార్ మనం పెడదాము ఛానల్, తెలంగాణ గురించి మనం కొంచెం హైలైట్ చేయాలని చెప్పి వారు వచ్చి సజెషన్ ఇచ్చినప్పుడు వారికి ఒకటే అడిగినారు, అరే ఇది బైబుల్ ఉంటుందా లేకుంటే ఖాళీ తెలంగాణ అని అంటారు. అంటే ఏది కూడా చేసినప్పుడు మనము బైబుల్ ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో మా అంకం రవి గారు వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా కష్టపడి మనకు తెలంగాణ ఉద్యమంలో నిజంగానే చాలామంది చెప్పినట్టు తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో ఎవరు కూడా చూపించేది కాదు. అందరు కూడా తెలంగాణ భాష అంటే ఏదో ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈరోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము. తెలంగాణ కల్చర్, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ మన ఓల్డ్ సిటీలో ఉన్న బోనాలు, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. నిజంగా మాకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది అప్పుడు V6కి. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ చూపించినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషపడ్డారు. అరే మన కల్చర్ అయితే మనం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి చాలామంది సంతోషపడ్డారు. సో V6 న్యూస్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మా మీటింగ్లలో కూడా చెప్తుంటాను, ఈ పేరు ఏదైతే V6 సాధించినారో ఇది కేవలం ప్రజల కోసం నేను అంకితం చేయడం జరిగింది. ఏది ప్రజలకు నచ్చదో, ఏది ప్రజలకు మంచిదో అదే చూపించండి. ఎవరి గురించి భయపడేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఛానల్ ఏమో ఉద్యమంలో రావడం జరిగింది. మనము ఎంత కష్టపడినా కానీ దీన్ని సక్సెస్ చేయడంలో ప్రజలందరూ కూడా ఇది మా ఛానల్ అనుకొని వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో
మనం ఈ థియేటర్లు ఓపెనింగ్ థియేటర్లు ఇవన్నీ కూడా వాయబిలిటీ ఉండాలి. 1000 కోట్లు వచ్చినప్పటికీ కూడా వాయబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తున్నాయి. మనం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏది మన మంచి పిక్చర్లు తీసి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటే ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా ప్రజలు కూడా దాని వ్యూవర్షిప్ అల్టిమేట్లీ వ్యూవర్షిప్ మీదనే డిపెండ్ అవుతుంది. సో మనము తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని ఏదైతే మీరు కోరుకుంటున్నారో మనం చర్చించి డెఫినెట్లీ ఇది చేద్దాము. మొదలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీకు అభినందనలు చెప్తూ మళ్ళీ మన కళాకారులందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి గురించి నేను చాలా లక్కీ పర్సన్ అన్నమాట. ఎందుకంటే కాకా గారు ఎక్కడ పోనీ కానీ ఢిల్లీ, నేను మొన్న యూపీ పోయినాను, జబల్పూర్ పోయినాను, అక్కడ కూడా ఎవరో ఏదో ఒక కనెక్షన్ కాకాతో ఉంటుంది. వారు సార్ మాకు కాకా గారు అప్పుడు హెల్ప్ చేసినారు. అందరూ కాకా గారు అలా ఉన్నప్పుడు ఎవరు నాకు వచ్చి కలిసేది కాదు, చెప్పేది కాదు. కానీ వారు చనిపోయిన తర్వాత ఎక్కడ పోనీ కాకా గారు వచ్చేది, కాకా గారు మాకు ఇట్లా హెల్ప్ చేసినారు, మాకు ఇట్లా చేసినారు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటారు. సో నేను చాలా లక్కీ పర్సన్. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నానంటే కేవలం వారి డిసిప్లిను, వారి వాల్యూసు, ఇంకా వారు ఏదైతే కల్చర్ నేర్పించినారో మాకు, ఇవన్నీ కూడా వారి బ్లెస్సింగ్స్తోనే నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది.